హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సంగ్రామ్ సింగ్, సూపర్ కింగ్స్ 2 బ్యాచ్ నెంబర్ 248. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యం. ఆరోగ్యం టాపిక్ మీద శివకుమార్ పెద్ది సార్ చాలా బాగా ఆ, చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఎక్కువ కాలం బతకడానికి, ఎక్కువ మేధా సంపత్తి కలిగి ఉండటానికి కారణం ముఖ్యంగా స్పైనల్ కార్డ్ అనేది నిటారుగా ఉంటుంది. కాబట్టి నిటారుగా ఉన్నటువంటి ఆ, ఈ స్పైనల్ కార్డ్ ఉన్నటువంటి జీవులు ఎవరైనా కానీ ఈ రకంగానే ఉంటారని చెప్పేసి, జంతువులలో చాలా తక్కువ లైఫ్ టైం ఉంటుంది, వాటికి ఆలోచన విధానం ఉండదు, ఎందుకంటే హార్జెంట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా ఆరోగ్యం అంటే అసలు అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం అని చాలా గొప్ప విషయం చెప్పడం జరిగింది. మరి ఈ ఆరోగ్యం ఎట్లా, ఏ రకంగా మనం సంపాదించవచ్చు, ఎన్ని విషయాల మీద ఆరోగ్యానికి 6 సూత్రాలను చెప్పడం జరిగింది. మంచి గాలి, మరి ఈ గాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత కాలుష్యమయమే ఉన్నది. మరి అట్లాంటి సమయంలో మంచి గాలిని పీల్చాలంటే బ్రహ్మ ముహూర్తంలో మనం 3:30 నుంచి 4 గంటల సమయంలో లేచి మంచి గాలి పీలిస్తే మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మెరుగుపడతాయి, మనిషి జీవించడానికి మంచి ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచి నీరు, మరి ఇప్పుడున్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో మంచి నీరు అన్నది కొన్ని సిస్టమేటిక్గా తీసుకోవాలి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. మరి ఈ మంచినీరు ఏ రకంగానైతే మనం కూర్చొని నెమ్మదిగా ఎంజాయ్ చేస్తూ సిప్ టు సిప్ తీసుకొని తాగడం వల్ల మనకు ఆ నీరు అన్నది అట్లా తీసుకుంటే లైఫ్ టైం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి మనకు ఈ ప్రతి దినచర్య రివర్స్ చేసినట్టయితే మన వయసు కూడా రివర్స్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సూర్యరశ్మి, మరి ఈరోజు సూర్యరశ్మి ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ఈ సూర్యరశ్మి అవసరం. మరి ఎప్పుడు అవసరం? సూర్యరశ్మి ఎప్పుడైతే సూర్యుడు ఉదయం రావగానే ఒక 5 నిమిషాల నుంచి అరగంట వరకు మనం ఉన్నట్టయితే మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఆఫీస్ పని వల్లనో పని భారం వల్లనో అసలు వాళ్ళు దీన్ని పట్టించుకోరు. కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం అన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి మంచి ఆహారం అంటే ఈ రోజుల్లో మంచి ఆహారం అన్నది తీగజాతిలో ఉత్తమ అధమ అని చెప్పడం జరిగింది. అయితే మరి తీగజాతిలో ఉన్నటువంటి కాకరకాయ కానీ, సోరకాయ కానీ, బీరకాయ కానీ, పొట్లకాయ కానీ ఇలాంటి ఆహారం వారంలో 3 రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మధ్యమ అంటే అక్కడ బెండకాయ, వంకాయ, టమాటా ఇట్లాంటివి, మరి ఈ ఆలుగడ్డలు, దుంపలు చాలా తక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇట్లాంటి వ్యాయామం